Hi, TSL PRB mock test 34 reasoning explanation ఒకసారి చూద్దాం. First question number 51. In a certain code language, desert DESERT is coded as UTFTGE, mango is coded as LXKRJ. How will roast be coded in the same language? ఒక కోడ్ ఒక నిర్దిష్ట సంకేత భాషలో డిజర్ట్ని UTFTGE గాను మ్యాంగోను LXKRJ గాను కోడ్ చేస్తారు. అదే భాషలో రోస్ట్ని ఎలా కోడ్ చేస్తారు? సో ఇచ్చిన కోడింగ్ వర్డ్స్ ఒకసారి కనుక రాసినట్లయితే ఫస్ట్ వర్డ్ డిజర్ట్ అనే వర్డ్ ఉందండి. DESERT డిజర్ట్ ఈజ్ కోడెడ్ యాజ్ UTFTGE. సో ఇప్పుడు ఇఫ్ యూ రైట్ ద లెటర్ పొజిషన్స్ రాస్తే D 4th లెటర్, E 5th లెటర్, S 19th లెటర్, E 5th లెటర్, R 18, T 20. రైట్ నౌ దిస్ ఈజ్ 21 అండ్ 20, F ఈజ్ 6, T 20 అండ్ G 7, E 5. సో బేసిక్గా మనము ఇది డిఫరెన్స్లో చెక్ చేస్తాం. డిఫరెన్స్ చెక్ చేస్తే దీనికి ఆన్సర్ రాదు. సో ఇక్కడ రెండు కాన్సెప్ట్స్లో చేయొచ్చు. ఒకటి ఏంటి అంటే సమ్ ఆఫ్ దీస్ టూ పొజిషన్స్ ఈజ్ ఈక్వల్ టు 25. సమ్ ఆఫ్ దీస్ టూ పొజిషన్స్ ఈజ్ ఈక్వల్ టు 25. ఆర్ ఆపోజిట్ లెటర్స్ తీసుకొని -2, ఆపోజిట్ లెటర్ రాసి -2. ఫర్ ఎగ్జాంపుల్, సో 4 + 21 25, 5 + 20 25, 19 + 6 25, 5 + 20 25, 18 + 7 25, 20 + 5 25 ఒక కాన్సెప్ట్. లేదా రెండోది కనుక తీసుకున్నట్లయితే మ్యాంగో, వన్ వర్డ్ ఈజ్ దేర్, MANGO, అనదర్ కాన్సెప్ట్ ఈజ్ దేర్, మ్యాంగో. ఆపోజిట్ లెటర్స్ అని తీసుకుంటున్నానండి. వాట్ ఈజ్ ఆపోజిట్ లెటర్? ఆపోజిట్ లెటర్ మీన్స్ ఇఫ్ యూ అబ్జర్వ్ ABCDE FGHIJKLM ZYXWVUTSRQPON. So simply you remember these words, let us pair as a opposite. So A is opposite to Z, B is opposite to Y. Means that sum of these two positions is equal to 27. 1 + 26 27, B 25, B 2, Y 25 27. So దీనికి ఇది ఒక కాన్సెప్ట్, సమ్ చేస్తే 25 రావడం. అనదర్ కాన్సెప్ట్, so first you take opposite positions. So M opposite is N, A opposite Z, N opposite M, G opposite T, O opposite L. N M T L, M N and A opposite Z, N M. బట్ ఇక్కడ కోడ్ మనకి ఏమి ఇచ్చారు? LXKRJ, LXKRJ, LXKRJ. సో N is 14th letter, 26, 13, M 13, T 20, L 12, and L is 12, X 24, K 11, R 18, J 10. Difference is -2, -2, -2, -2. Simply the difference followed by -2. 14 -2 12, 26 -2 24, 13 -2 11, 20 -2 18, 12 -2 10. One is either addition of these two letter positions is equal to 25. Ledu, first you write the opposite positions, then apply -2 for that one. And same concept, we have to find the code for a roast. Second మనకు కావాల్సిన వర్డ్ ఏంటిది? రోస్ట్ అనే వర్డ్ రావాలి. ROAST. ఫస్ట్ యూ రైట్ ద ఆపోజిట్ లెటర్. R opposite is I, right? O opposite is L, AZ, HS, GT, IL, Z, H, G. Now I is 9th letter, L 12th letter, Z 26, H 8, G 7. Simply apply -2 for each letter and apply -2 for each letter. 9 -2 7, the letter is G. 12 -2 10, 10th letter is J. 26 -2 24, X. 8 -2 6, F. 7 -2 5, the letter is E. So GJXFE is your answer. GJXFE, first option అనేది మనకి ఆన్సర్ అవుతుంది. So your answer is first option. That is question number 51. Next number 52. Question number 52.
18th February 1997 fall on Tuesday. Then what will be the day on 18th February 1999? ఫిబ్రవరి 18 1997 మంగళవారం అయితే ఫిబ్రవరి 18 1999 ఏ రోజు అవుతుంది అని అడుగుతున్నారు. సో ఇచ్చిన డేస్ మనకు ఒకసారి రాసినట్లయితే సో క్లియర్లీ ద గివెన్ 18th February 1997. సో దట్ ఈస్ గివెన్ ఆన్ ట్యూస్డే. ఏ రోజు ఇచ్చారు? మనకి మంగళవారం ఇచ్చారు. మనల్ని అడుగుతుంది ఏంటిది? 18th February 1999. 18th February 1999. సో ఇప్పుడు డేట్ ప్లస్ మంత్ రెండు సేమ్ ఉన్నాయండి. 18th డేట్ మంత్ సేమ్ ఉంది. సో నౌ వీ హ్యావ్ టు జర్నీ ఫ్రమ్ 97 to 99. సో 97th date the given clearly that is on Tuesday. So we have to travel next year 98, the next year 99. So first నేను 1998 తీసుకుంటున్నాను. So 1998 is an ordinary year. So we have one odd day. There is one odd day. Tuesday plus 1, that is on Wednesday. Right? Next 98 to 99 also one odd day, that is Thursday. సో గురువారం అనేది ఉంటుంది. ఇప్పుడు సింపుల్గా మనం క్యాల్కులేట్ చేయాల్సింది ఈ విధంగా 98 ప్లస్ 1999. 98 1 odd day, 99 1 odd day, టోటల్ 2 odd days. ఈ టోటల్ 2 odd days అనేది మనకి ఎక్కడ కలపాలి? ట్యూస్డే ప్లస్ 2, దట్ ఈస్ ఆన్ థర్స్డే. సో మంగళవారం అనేది మనకి మ్యాచ్ అవుతుంది. సో గురువారం అనేది మ్యాచ్ అవుతుంది. 4th ఆప్షన్ ఈజ్ అవర్ ఆన్సర్. థర్స్డే రోజు మనం తీసుకుంటాం, గురువారము థర్స్డే. నెక్స్ట్ నెంబర్ 53. Question number 53. A into D means D is sister of A. A into D means D is sister of A. Next, A plus D means D is the daughter of A. A divided by D means D is wife of A is wife of D. A divided by D means A is wife of D. A minus D means A is the brother of D. And how is K is mother of P? How will K is mother of P as per the options? So first J minus, first option, J minus K divided by P plus L. బట్ ఇందులో ఒకటేమో సెకండ్ పర్సన్ గురించి ఇచ్చారు, ఒకటేమో ఫస్ట్ పర్సన్ గురించి ఇచ్చారు. ఫస్ట్ మైనస్ చెక్ చేస్తే A minus D means A is the brother of D. So here the statement is J is brother of K. J is brother of K. And divided by, what is divided by? A is wife of D, means that K is wife of P. K is wife of P. And plus, what is plus means? D is daughter of A. A plus D means D is daughter of A. That means L is daughter of P. L is daughter of P. L is daughter of P. So if you draw the diagram, J అనే వ్యక్తి బ్రదర్ అవుతున్నాడు. J బ్రదర్ ఎవరికి? K అనే పర్సన్కి. J ఈజ్ బ్రదర్ ఆఫ్ K అండ్ K ఈజ్ వైఫ్. K ఈజ్ వైఫ్ ఆఫ్ P. అప్పుడు P ఏమవుతారు? హస్బెండ్ అవుతారు. అండ్ L ఈజ్ డాటర్ ఆఫ్ P. ఇదే P అనే పర్సన్కి L అనే వ్యక్తి ఏమవుతున్నారు? డాటర్ అవుతున్నారు. అంటే K అనే వ్యక్తికి కూడా ఏం కావాలి? డాటర్ కావాలి. బట్ మనకు అడిగింది హౌ విల్ K ఈజ్ మదర్ ఆఫ్ P డినోటెడ్? K is mother of P, but K and P are couple. K is wife of P there. K is wife of P. So first one is not a correct answer. So without drawing the diagram also, as per that options we can identify. K is mother. K is mother. So here divided by means wife. K is wife of P. So definitely not mother, we can eliminate. Second option, K to P plus symbol is there. What is the meaning of plus symbol? K is the daughter of P. K is the daughter of P. Second one also we can eliminate. Now you see the second option. Second option, K plus P plus M into J. The meaning of plus is K is A plus D means D is the daughter of A. Means that P is daughter. P is daughter of K. P is daughter of K. P is daughter of K means we not say that K is either mother or father. అలానే పెట్టేసేయండి. And K is
P plus M. P plus M means P is, M is daughter of P. M is daughter of P. M is daughter of P. And now into means J is sister of M. J is sister of M. Here there is a question mark of that person's gender. So K గురించి క్లియర్ గా లేదు, అదే ఇక్కడ ఎలిమినేట్ చేయమన్నాము. సో సెకండ్ వన్ కూడా ఛాన్స్ లేదు. దెన్ కమింగ్ టు థర్డ్ ఆప్షన్, J minus K divided by L. J minus K divided by L. Third option, J minus K divided by L plus P. So first of all, what is minus? The symbol minus means A is the brother of D. Brother. A means here J is the brother. So J is brother of D. D means here the person K. That is K. J is brother of K. The next one, divided by. Divided by means wife. K is wife of L. Wife of L means L is husband. K wife ayarante L emoutaru husband. Then next plus. Now plus symbol. What is plus symbol? Daughter. Plus symbol is daughter. So who is daughter? A is. The symbol D is the daughter of A means that P is the daughter of L. P is daughter of L. So definitely K is the mother of P. K is mother of P. Only third option will be the right answer. Third option is your right answer. That is your answer. Next 53. Next 54. 54. Now you see this 54. In a certain code language, class. In a certain code language, class is coded as 24152688. How will MORPH be coded? Right? How will be MORPH be coded? CLASS. CLASS is coded 241526. But you write like this: 241526 88. Here the concept, you see this: A B C D E F G H I J K L M Z Y X W V U T S R Q P O N. So what I said, these are opposite letters. Even చెప్పాము మనం opposite letters. And C is the third letter. Opposite is X. X is the 24th letter. Means that reverse C, the position is 24. Reverse లో C అనే నెంబర్ ఎంత అవుతుంది మనకి? 24 అవుతుంది. L O. L opposite is O. O is 15th number. They mention that. A Z. A reverse Z. H S. S opposite letter is H. That is 8. Same opposite letter. And now we need to write MORPH. ఇక్కడ ఏ వర్డ్ కావాలి మనకి? MORPH. Simple. First you write the opposite position. M opposite is N. OL IR KP HS. MN LO IR KP and HS. ఇప్పుడు వీటి నెంబర్స్ రాయండి. 14 12 ఇది 9th లెటర్, 11th లెటర్, 19th లెటర్. 14 12 14 12 9 11 19 14 12 9 11 19. So option is second one. Second option match అవుతుంది. That is number 54. Opposite letter position, reverse position. Next number 55. 55, you see, minus stands for division, into stands for addition, divided by stands for subtraction, and plus stands for multiplication. Then which of the following equation is correct? ఒకవేళ మైనస్ అంటే భాగహారము, ఇంటూ అంటే కూడిక, డివైడెడ్ బై అంటే తీసివేత, మరియు ప్లస్ అంటే గుణకారమైన క్రింది సమీకరణాలలో ఏది సరి అయినది? సో ఫస్ట్ ఆప్షన్స్ వైజ్ విల్ సి. ఫస్ట్ ఆప్షన్ ద గివెన్ 4 into 5
plus 9 minus 3 divided by 4, that is equal to the given as 15. Let's check that. What is into? Into stands for addition. So 4 plus 5, and then next plus stands for multiplication. Plus and into 9, and minus stands for division, and divided by stands for subtraction 4. Now as per Bodemus rule, first we had to complete the part of division, right? 4 plus 5 into 9 divided by 3, 3 minus 4. Then after we had to complete the part of multiplication. 4 plus 5 3s are 15 minus 4, right? So plus 4 and minus 4 gets cancelled. Finally we have a number 15. So here also the total value given as a 15. So your answer is a first option. 55 question, that is first option is your answer. Next, number 56. So this is the question on syllogism. The question on syllogisms. Statements, conclusions ichcharu. Some teachers are philosophers, all writers are lecturers, no lecturer is a philosopher. Some teachers are a philosopher, and all writers are lecturers, no lecturer is philosopher. And conclusions, some teachers being lecturer is a possibility, some lecturers are writers. సో కొందరు ఉపాధ్యాయులు తత్వవేత్తలు, రచయితలందరూ ఉపన్యాసకులు, ఏ ఉపన్యాసకుడు కూడా తత్వవేత్త కాదు. ఒకసారి దీన్ని వెన్ డయాగ్రామ్ ఫార్మాట్లో కనుక డయాగ్రామ్ డ్రా చేసినట్లయితే, రైట్, విల్ సి సమ్ టీచర్స్ ఆర్ ఫిలాసఫర్స్. సమ్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో ఇందులో కొంతమంది ఏమవుతున్నారు, మనకి ఫిలాసఫర్ అవుతున్నారు. సమ్ టీచర్స్ ఆర్ ఫిలాసఫర్. బట్ ఇక్కడ సెకండ్ స్టేట్మెంట్ ఆల్ రైటర్స్ ఆర్ లెక్చరర్స్ అన్నారు. మనకి ఇచ్చిన రెండు వర్డ్స్ వచ్చేసి టీచర్, ఫిలాసఫర్. కానీ ఇక్కడికి వచ్చేవరకు రైటర్, లెక్చరర్ అన్నారండి. సో దాన్ని అది పక్కకు పెట్టేసి నెక్స్ట్ గో టు దట్ నో లెక్చరర్ ఈజ్ ఫిలాసఫర్. ఈ ఫిలాసఫర్ అనే వ్యక్తి ఎవరు కాదు, లెక్చరర్లో లేరు అంటున్నారండి. నో లెక్చరర్ ఈజ్ ఫిలాసఫర్. No lecturer is a philosopher. And second statement, all writers are lecturer. All writers are lecturer అంటే ఈ విధంగా రావాలి. All writers are lecturers. ఈ ఇన్సైడ్ లో రైటర్స్ అనేది వస్తుంది. ఇది మనకు వచ్చే డయాగ్రామ్. ఇందులో నుంచి ఫస్ట్ సమ్ టీచర్స్ బీయింగ్ లెక్చరర్ ఈజ్ అ పాసిబిలిటీ. కొంతమంది టీచర్స్ లెక్చరర్ కావచ్చు అంటున్నారు. సో ఈ లెక్చరర్స్ టీచర్స్ కావడానికి ఛాన్స్ ఉందా? సో ఇప్పుడు ఫిలాసఫర్స్ ఇటువైపు తీసుకోకుండా, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ డ్రా ద డయాగ్రామ్ లైక్ దిస్, నో ఫిలాసఫర్ ఈజ్ ఎ లెక్చరర్ అన్నాం అనుకోండి, అప్పుడు ఇందులో మనం ఏం రాసుకోవచ్చు, రైటర్స్ కూడా రాసుకోవచ్చు. సో ఇది పాసిబిలిటీ అవుతుంది కాబట్టి సమ్ టీచర్స్ బీయింగ్ లెక్చరర్ ఈజ్ ఎ పాసిబిలిటీ ఉండొచ్చు, కానీ ఖచ్చితంగా చెప్పట్లేదు, పాసిబిలిటీలో మెన్షన్ చేశారు కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ అనేది ఏమవుతుంది, ఖచ్చితంగా రైట్ అవుతుంది. అండ్ సమ్ లెక్చరర్స్ ఆర్ రైటర్స్. సో ఆల్ రైటర్స్ ఆర్ లెక్చరర్స్ అంటే ఈ రైటర్స్లో ఆల్రెడీ ఎవరు ఉంటారు, మనకి లెక్చరర్స్ ఉంటారు కాబట్టి సమ్ లెక్చరర్స్ డెఫినెట్గా ఏమవుతారు, మనకి రైటర్స్ అవుతారు. సెకండ్ వన్ కూడా రైటర్. సో ఇప్పుడు టాప్కి వెళ్తే ఇలా పైకి చూసినప్పుడు ఏమని చెప్పాము, ఆల్, అండ్ ఇలా డౌన్ సైడ్ ఫేమ్ చేస్తే మనకి ఏముండాలి, సమ్. సో లెక్చరర్స్ టు రైటర్స్ వచ్చేటప్పుడు అక్కడ వర్డ్ ఏముండాలి, సమ్ లెక్చరర్స్ ఆర్ రైటర్స్ అనేది రైట్ ఆన్సర్. సో బోత్ కంక్లూజన్స్ 1 and 2 ఆర్ రైట్. యువర్ ఆప్షన్ ఈజ్ 2. దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 56. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 57. Question number 57. 3, 8, 28, 118, 598. 3, 8, 28, 118, 598 and dash. 3 into 2, 6 plus 2, 8. 8 into 3, 24 plus 4. 28 4s are 114 plus 6, 112 plus 6, 118 into 3 into 4 into 5, adding 2 4 6. So next one is into 5 plus 8 into 6 plus 10. Let's make this value is equal to 600. 600 into 6, 3600. 3600 plus 10, 3610. అందులో నుంచి 12 మైనస్ చేయండి. సో ఆన్సర్ ఏమొస్తుంది, 3598. 3598 ఈజ్ యువర్ ఆన్సర్, రైట్. సో
598ని 600కి ఈక్వల్ చేయండి. 600 ఇంటూ 6 టోటల్ 3600 ప్లస్ 10 3610. ఇక్కడ మనము 2 డబల్ చేసాం కాబట్టి -12 తీసేయండి. సో 3598 ఈజ్ యువర్ ఆన్సర్. ఫస్ట్ ఆప్షన్ అనేది మనకి ఆన్సర్ అవుతుంది. రైట్. నెక్స్ట్ నెంబర్ 58. And you are here by appointed as a programmer with a provision period of 1 year, and your performance will be reviewed at the end of the period of confirmation. A line in an appointment letter. A line is in an appointment letter. Assumptions. The performance of an individual generally is not known at the time of appointment letter. Generally, an individual tries to prove his worth in the provision period. సో ఇక్కడ మనకి ఇచ్చింది ఒక ప్రకటన, దానికి సంబంధించిన ఊహ. సో ఎప్పుడైనా సరే ప్రకటనలు, ఊహలు అనేది ఇచ్చిన ప్రకటనకి లోబడి ఆలోచించుకోవాలి తప్ప ఆ ప్రకటన దాటి ఉండకూడదు. ఇప్పుడు మనకి ఇచ్చిన ప్రకటన ఏంటి అంటే, ఈ నియామకం ద్వారా మీరు 1 సంవత్సరం ప్రొబిషన్ పీరియడ్లో పరిశీలన కాలంతో ప్రోగ్రామర్గా నియమించబడతారు. మీ పనితీరును సమీక్షించిన అనంతరం ఆ గడువు ముగిసిన తర్వాతనే మీ ఉద్యోగ ధృవీకరణం, కన్ఫర్మేషన్ గురించి నిర్ణయం తీసుకోబడుతుంది. సో మరి ఇది ఎందుకు ఇచ్చారు అనేది మనకి ఇక్కడ రావాలి. ఫస్ట్ ఇక్కడ ఒక పర్సన్కి ప్రొవిజనరీ పీరియడ్ అనేది ఇచ్చారు. ఆ ప్రొవిజనరీ పీరియడ్లో మీ వర్క్ చూసిన తర్వాతనే మీ కన్ఫర్మేషన్ ఉంటుంది. అంటే పర్మనెంట్గా తీసుకోవడమా లేదా అనేది చెప్తారు తప్ప ముందు ఉండదనే కన్ఫర్మేషన్ ఉంది. ముందున్నది అనేది అక్కడ ఇవ్వడం జరిగింది. దానికి అజంప్షన్స్ ఏమి ఇచ్చారు? ఊహలు. నియామక ఆఫర్ ఇచ్చే సమయంలో సాధారణ వ్యక్తి పనితీరు మనకు తెలియదు. సో మనం రిక్రూట్ చేసుకుంటాం, కానీ రిక్రూట్ చేసుకునేటప్పుడు ఆ వ్యక్తి నాలెడ్జ్ని బేస్ చేసుకుంటాం తప్ప ఎంతవరకు వర్క్ చేయగలడనే తెలియదు అనేది ఫస్ట్ పాయింట్లో ఇచ్చారు. నెక్స్ట్, సాధారణంగా వ్యక్తి ప్రొబేషన్ కాలంలో తన ప్రతిభను నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తాడు. సో ఇక్కడ మెయిన్గా ఏంటి అంటే, ఫస్ట్ ప్రొబేషన్ పీరియడ్ ఏంటి అంటే ఆ వ్యక్తి పనితనం గురించి తెలుసుకోవడానికి, రెండోది ఆ టైంలో ఆ వ్యక్తి ఎంతవరకు ఎఫర్ట్స్ పెట్టగలడు అనేది కూడా చూసుకోవడానికి. ఆ రెండు పాయింట్స్ అనేది మనకి 1 and 2లో క్లియర్గా ఉన్నాయి కాబట్టి ఆప్షన్ ఏంటిది? బోత్ 1 and 2 ఆర్ ద రైట్ ఆన్సర్. బోత్ అజంప్షన్ 1 and 2 ఆర్ ద రైట్ ఆన్సర్. ప్రొవిజనరీ పీరియడ్ అనేది వ్యక్తి పనితనాన్ని తెలుసుకోవడానికి, దాంతోపాటు అట్ ద సేమ్ టైం ఆ పనిలో తను పర్మనెంట్ చేస్తారు కాబట్టి ఎక్కువ వర్క్ చేయడానికి కూడా ఇంట్రెస్ట్గా చూపుతారు, దాంతోపాటు నాలెడ్జ్ కూడా బయటకు వస్తుంది. సో రెండు కూడా సరైన అజంప్షన్స్ కిందకే మనకి తీసుకుంటాం. నెక్స్ట్ నెంబర్ 59. If 8 minus 7 is equal to 6, 7 minus 4 is equal to 8, 13 minus 6 is 12, then 18 minus 9 is equal to. Now here see this, 8 minus 7, what they given this is 1. So simple add 5 to that number. ఆ వచ్చిన ఆన్సర్కి 5 కలపండి, అదే మనకి ఆన్సర్. ఆ రెండింటి డిఫరెన్స్ ఎంత అయితే వస్తుందో ఆ డిఫరెన్స్కి 5 కలపండి. 7 minus 4 that is equal to 3. ఈ 3 అనే నెంబర్కి 5 కలపండి. 3 plus 5 what is that? 8. 13 minus 6 7 and add 5 to this number. 7 plus 5 12. 18 minus 9, your answer is 9. 9 plus 5, so your answer is what? 14. Third option is your answer. Third option అనేది మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 60. Question on directions. A person walks from point X in south direction and walks 10 meters to reach point Y. From point Y, he take a right turn and walks 12 meters, reach point Z. He walks 5 meters point Z in north direction to reach point U. From here, he turns right and walks 24 meters to reach point V. What is the shortest distance direction of point Y with respect to V? What is the shortest distance from V to Y? So first of all, now see this, a person starts walking from point X in south direction and walks 10 meters to reach point Y. X అనే పాయింట్ నుంచి బయలుదేరి దక్షిణం వైపు ఎన్ని మీటర్లు అండి? 10 meters వాక్ చేశాడు. 10 meters వాక్ చేసి ఎక్కడికి రీచ్ అయ్యారు? Y అనే పాయింట్కి రీచ్ అయ్యారు. రైట్. ఫ్రమ్ పాయింట్ వై హీ టేక్ ఎ రైట్ టర్న్. సో సౌత్ ఫేస్ చేశాడు కాబట్టి సౌత్కి రైట్ సైడ్ అంటే ఎటువైపు రావాలి? వెస్ట్కి. ఎంత డిస్టెన్స్? 12 kilometers. ఇక్కడ నుంచి ఎంత ట్రావెల్ చేశారండి? 12 kilometers ట్రావెల్ చేశాడు.
12 kilometers, 12 kilometers or meters, 12 meters to reach Z. Z అనే పాయింట్ని రీచ్ అయ్యాడు, రైట్. హీ వాక్స్ 5 meters ఫ్రమ్ జెడ్ ఇన్ ద నార్త్ డైరెక్షన్స్. ఇక్కడ నుంచి టోటల్ 10లో ఒక 5 meters ట్రావెల్ చేశాడు, 5 meters నార్త్. అండ్ ద పాయింట్ యూ కన్సిడర్ దిస్ ఈజ్ యు అనే పాయింట్ తీసుకున్నాడు. ఎక్కడ పాయింట్? యు అనే పాయింట్ తీసుకున్నాడు. ఫ్రమ్ హియర్ హీ టర్న్స్ రైట్ అండ్ వాక్స్ 24 meters టు రీచ్ పాయింట్ వి. ఇక్కడ నుంచి 24 meters, ఈ డిస్టెన్స్ 12 ఉంది, ఈ డిస్టెన్స్ 12 meters ట్రావెల్ చేసి వి అనే పాయింట్కి చేరుకున్నాడు, వి అనే పాయింట్కి చేరుకున్నాడు. సో ఇప్పుడు మనకి ఈ డిస్టెన్స్ ఎంత అవుతుంది? 5 meters అవుతుంది. సో ఇక్కడ 5 meters ఉంది కాబట్టి ఈ డిస్టెన్స్ 5, ఈ డిస్టెన్స్ 12. నా ఇప్పుడు మనకి ఫ్రమ్ వి వాట్ ఈస్ దిస్ డైరెక్షన్, ఫ్రమ్ వి వాట్ ఈస్ దిస్ డైరెక్షన్, ఈ డైరెక్షన్ ఎంత అని అడుగుతున్నారండి. అండ్ అట్ ద సేమ్ టైం డిస్టెన్స్. నౌ యు సీ సింపుల్, this is 5 meters and 12 meters. Here you draw 4 lines. Always this is south and west. So this direction is southwest. Southwest. Now these two are perpendicular. One side is 5 and 12. Simply we write 5 square plus 12 square is equal to 13 square. 5 square plus 12 square is equal to 13 square. The shortest distance is 13 meters. So simply we can say that 13 meters southwest. 13 meters southwest. Third option is your answer. థర్డ్ ఆప్షన్ అనేది మనకి ఆన్సర్ అవుతుంది. సో వై నుండి చూస్తే వై యొక్క డైరెక్షన్ ఏంటి అని అడిగారు. సో ఫ్రమ్ ది వై డైరెక్షన్, ఫ్రమ్ వి వై డైరెక్షన్ ఈజ్ సౌత్ వెస్ట్, రైట్. నెక్స్ట్ 61, question number 61. Now, if a mirror placed on the MN, then which of the following answer figure is correct image of the question figure? Right, here this is an image, question figure icharu. So this is your right side and this is your left side. If you observe, this is in the mirror, ఇటు రైట్ ఇటు లెఫ్ట్ రావాలి. సో లైన్ సేమ్ ఉంటుంది, ఈ లైన్ ఇలా కంటిన్యూ అవుతుందండి. దిస్ వన్ వీ హ్యావ్ టు అబ్జర్వ్. సో లైన్ టాప్ సైడ్లో రావాలి, ఇక్కడ లైన్ ఏదైతే ఉందో ఇటువైపు రావాలి. రెండు సేమ్ లైన్ ఒకే విధంగా ఉంది, కేవలం 4th ఆప్షన్లో మాత్రమే ఉందండి. దట్ ఈస్ ఇన్ ఓన్లీ 4th ఆప్షన్, రైట్. సో 4th ఆప్షన్ అంటే మనకి ఇక్కడ సెకండ్ ప్లేస్ ఆన్సర్ అవుతుంది, రైట్. ఓన్లీ సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ అన్నీ కూడా ఇక్కడ మిస్ అయిపోయింది, టాప్లో లేదు, ఇక్కడ ఏది టాప్లో లేదు, అది క్రాస్ కావాలి. 4th ఆప్షన్ రైట్ అవుతుంది. నెక్స్ట్ 62, 7 బాక్సెస్ UV, TS, R, Q, P are kept one above the other but not in the same order, not necessarily in the same order. S is at the lowermost position. Only V kept above R. Only 3 boxes are kept between U and S. And Q is kept immediately above 2, which is kept above P. How many boxes kept between V and P? Total ఎన్ని బాక్సెస్ ఉన్నాయన్నారు? 7 బాక్సెస్ ఉన్నాయన్నారండి. సింపుల్గా 7 నెంబర్స్ తీసుకోండి. 1, 2, 3, 4, 5, 6, 7. Total there are 7 boxes. Out of these 7 boxes, clearly they mention S is at the lowermost position. S is at the lowermost position. S అనేది కంప్లీట్ లోయర్ మోస్ట్లో ఉంది, రైట్. S is at lowermost position. ఓన్లీ V kept above R. R పైన V మాత్రమే ఉంది, అంటే R 6th పొజిషన్లో ఉంటే పైన V రావాలి. దెన్ నెక్స్ట్ ఓన్లీ 3 బాక్సెస్ kept between U and S. U మరియు S మధ్యలో 3 బాక్సులే ఉండాలి. 1, 2, 3 అంటే ఖచ్చితంగా U ఇక్కడే ఉండాలి, ఎందుకంటే ఎస్ అన్నిటికంటే కింద అన్నారు కాబట్టి మిగతా 3 ప్లేస్లు వచ్చేస్తాయి. క్యూ ఈజ్ కెప్ట్ ఇమీడియట్లీ అబౌట్ టీ. టీ ఎక్కడైతే ఉంటుందో టీ పైనే క్యూ ఉండాలి. క్యూ ఈజ్ ఇమీడియట్లీ అబౌట్ టీ, విచ్ అంటే ఏంటిది ఇక్కడ? టీ ఈజ్ కెప్ట్ అబౌవ్ పీ. పీ పైన ఉండాలి, అంటే క్యూ టీ పీ ఉండాలండి. సో ఇక్కడ 3 మిగిలాయి మనకి, క్యూ, టీ అండ్ పీ. టీ అండ్ పీ. ఇప్పుడు మనకు అడిగింది హౌ మెనీ బాక్సెస్ కెప్ట్ బిట్వీన్ వి అండ్ పి. వి మరియు పి మధ్యలో ఎన్ని బాక్సులు ఉన్నాయి? 1, 2, 3, 4. టోటల్ ద నెంబర్ ఆఫ్ బాక్సెస్ ఆర్ 4 బాక్సెస్. సో థర్డ్ ఆప్షన్ ఈజ్ యువర్ ఆన్సర్. థర్డ్ ఆప్షన్ మనకి ఆన్సర్ అవుతుంది. దట్ ఈస్ నెంబర్ 62. నెక్స్ట్ నెంబర్ 63. In a certain code language, dance is coded 8 to 28 6 10.
So how will film be coded in the same language? Now, the word is dance, D-A-N-C-E, dance, that is coded D-A-N-C-E. What is D? 4, 1, 14, C3, E5. That is coded as 8 to 28, 610. Simply, you multiply the number 2. 4 into 2, 8. 1 into 2, 2. 14 into 2, 28. 3 into 2, 6. 5 into 2, 10. Simply, they double the letter positions. A letter position ఏదైతే ఉందో దాన్ని double చేశారు. So 8 to 28, 610. Same now, we have to find the code for film. F-I-L-M. F is 6, 9, 12, 13. 6 into 2, 12. 9 into 2, 18. 12 into 2, 24. 13 into 2, 26. 12, 18, 24, 36. 12, 18, 24, 26. So 12, 18, 24, 26. Second option is your answer. That is 63. Next, 64. 64. NK21 is related to QN16 in a certain way. In the same way, PH15 is related to SK10. To which of the following is JX28 related following the same logic? Followed the same logic, right? Now, see this. In the first concept, NK21 is related to QN16. What is N14? K 11th letter. Q17, N14. If you observe the difference, 14 plus 3, 11 plus 3, 14. 14 plus 3, 17, 11 plus 3, 14. And 21 minus 5, 16, 21 minus 5, 16. Same concept, if you observe, PH15, the next one, PH15 is related to SK10. P is 16, H8, this is 19, 11. So same concept, if you observe the difference, 16 plus 3, 19, 18 plus 3, the difference is 10. Now there we have to find the code for JX28. JX28, J10, 10 plus 3, 13, 13th letter M, X24, 24 plus 3, 27, this is A, 28 minus 5, 23, MA23, first option is your answer. 64, first option అనేది మనకి ఆన్సర్ అవుతుంది, రైట్. నెక్స్ట్ 65, క్వశ్చన్ నెంబర్ 65. Havila bought a kitten on Tuesday 22nd January 2024. హవిలా అనే వ్యక్తి 2024లో ఒక కిటన్ తీసుకొచ్చారు, క్యాట్, పిల్లి. ద కిటన్ బికమ్ ఎ టామ్ క్యాట్ ఆన్ 260th డే సిన్స్ హవిలా బాట్ హిమ్. ఏ రోజైతే తెచ్చిందో ఆ రోజు నుంచి 260 రోజుల తర్వాత పెద్ద పిల్లిగా మారింది. ఆన్ విచ్ డే డిడ్ ద కిటన్ బికమ్ ఎ టామ్ క్యాట్? ఏ రోజు అది టామ్ క్యాట్గా మారింది అని అడుగుతున్నారు, రైట్. సో దీని కాన్సెప్ట్ సింపుల్. సో మనకి తీసుకొచ్చింది 22nd January 2024. ఏ రోజు అండి? అది ట్యూస్డే రోజు తీసుకొచ్చారు. సో ఆ తర్వాత 260th డే, 260 తర్వాత అది టామ్ క్యాట్గా మారింది. సో ఇక్కడ నుంచి మనకి జర్నీ టోటల్ 260 డేస్ ఉంది. సో సింపుల్, యూ జస్ట్ ఫైండ్ నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఇన్ 260. ఈ 260లో ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయనేది ఫైండ్ అవుట్ చేయండి. 7 into 3, 21, 50, 7 sevens are 49. సో మనకి ఎన్ని ఆడ్ డేస్ వచ్చాయి? 1 ఆడ్ డే వచ్చింది. సో ఈ 1 అనేది ఈ డే కలపండి, ట్యూస్డే ప్లస్ 1, దట్ ఈస్ ఈక్వల్ టు వెడ్నెస్డే. సో యువర్ టామ్ క్యాట్ ఈజ్ ఆన్ వెడ్నెస్డే రోజు ఆన్సర్ అవుతుంది. సెకండ్ ఆప్షన్ ఈజ్ యువర్ ఆన్సర్. నెక్స్ట్ నెంబర్ 66.
Pointing to a photograph, Vicky said, she is the daughter of my grandfather's only son. How is the Vicky related to the girl? So here you see my ante evaru ikkada Vicky. Vicky grandfather's only son, daughter is that girl. అయితే ఆ వికీ అనే పర్సన్ ఏమవుతారు అని అడుగుతున్నారండి. వికీ ఏమవుతారు ఆ వ్యక్తికి? ఒక ఫోటోను చూపిస్తూ వికీ ఈ విధంగా అన్నాడు, ఈమె మా తాతగారి ఏకైక కుమారుడి కూతురు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వికీ అనే పర్సన్ తీసుకుంటున్నాను. వికీ యొక్క గ్రాండ్ ఫాదర్, సో ఫాదర్స్ ఫాదర్ తీసుకుంటున్నానండి. గ్రాండ్ ఫాదర్స్ ఓన్లీ సన్ అంటే ఫాదర్, ఈ ఫాదర్కి ఫాదర్ గ్రాండ్ ఫాదర్. ఈ గ్రాండ్ ఫాదర్ ఓన్లీ సన్ అంటే మళ్ళీ ఏమవుతారు? ఫాదర్. ఈ ఫాదర్ డాటర్ వచ్చేసి గర్ల్ అండి. ద ఫాదర్స్ డాటర్ ఈజ్ గర్ల్, కూతురు. అయితే ఇప్పుడు హౌ ఈజ్ వికీ రిలేటెడ్ టు దట్ గర్ల్? ఈ వికీ ఏమవుతాడు అని అడుగుతున్నారు. వికీ అనే పర్సన్ మనకి ఏమవుతారు అక్కడ? బ్రదర్. గర్ల్ ఏమవుతారు అంటే సిస్టర్ అని చెప్తాం. హౌ ఈజ్ వికీ అయితే ఫోటోలోనే అమ్మాయికి వికీ ఏమవుతాడు? సో వికీ ద పర్సన్ ఈజ్ బ్రదర్. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ అవర్ ఆన్సర్, రైట్? నెక్స్ట్ 67. Now 175, 40. So simple, 175 by 5. 5 3s are 15, 5 5s are 25. 35 plus 5 is equal to 40. Divided by 5 plus 5. Simply we take this as divided by 5 plus 5. Same 855. 855 divided by 5 plus 5 is equal to 176. 855 by 5 is 171 plus 5 176. So exact మనకు మ్యాచ్ అయ్యేది 335. ఫోర్త్ ఆప్షన్ చెక్ చేసుకుంటే 335 by 5. 5 6 5 7 35. టోటల్ మనకి 67 వచ్చింది. సేమ్ 67కి ప్లస్ 5 యాడ్ చేయాలి. ఎంత? 72. సో ఫోర్త్ ఆప్షన్ మ్యాచ్ అవుతుంది, రైట్? సో యువర్ ఆప్షన్ ఈజ్ ఫోర్త్ వన్, 335 plus 72. Fourth option is your answer. Now next number 68. KPDX is related to PDGZ in a certain way based on that English alphabetic. In the same way, DMIS is related to IQLY. To which of the following is LWRB related following the same logic? Now you see this. KPDX is related to PTGZ. K is 11th letter, P 16th letter, D 4th letter, X 24, P 16, T 20, G 7, Z 26. 11 16 plus 5, 16 20 plus 4, 4 plus 3, and this is plus 2. Simply the difference is plus 5 plus 4 plus 3 plus 2. Same concept. You apply for the second word. You check this. DMIS. DMIS is related to IQLY. IQLU, sorry. D is 4, M 13, I 9, P S 19. 9, Q 17th letter, L 12th letter, U 21 letter. So 4 plus 5 9, 13 plus 4 17, 9 plus 3 19 plus 2, 5 4 3 2 difference. And same difference you have to apply for the word LWRB. LWRB. What is L? 12, W 23, R 18, B 2. So apply that plus 5 plus 4 plus 3 plus 2. 12 plus 5 17. 17th letter Q, and 23 plus 4 27 A, 18 plus 3 25 Y,
2 plus 2 4, that is QAYD. 18 plus 3 21, sorry, 18 plus 3 21, this is 21U. QAUD, second option is your answer. The option 2, 68. Next, 69. 69. Which of two numbers should be interchanged to make the equation is correct? Interchanging of which two numbers, the equation is going to be correct. So here you check that equation given as 17 minus 20 divided by 5 plus 25 into 7 is equal to 20 into 7 plus 28 divided by 4 minus 7. Divided by 4 minus 7. First option, there we have to interchange 20 and 25. First option, we have to interchange the values 20 and 25. So 17 minus 25 divided by 5 plus 20 into 7 is equal to 25 into 7 plus 28 divided by 4 minus 7. So 17 minus, first option check chestam. 25 divided by 5, 5 plus 7 into 2, 140 is equal to 25 into 7, 175 plus 7 8s are 24 plus 7 minus 7. These two gets cancelled. So 140 ఇక్కడ ఎంత వస్తుంది 8, so 148 ఉంటుంది. 148 175, that is not equal. So first one is match అవ్వదు. Second, we have to interchange the signs of 17 and 25. 17 and 25. 17, 25 are on the same side. So simple. In place of 17, I am writing 25 minus 20 divided by 5 plus 17 into 7 is equal to 20 into 7 plus 28 divided by 4 minus 7. Minus 7. Now 25. 20 divided by 5, 4 plus 17 into 7, 119. 20 into 7, 140. So this is plus 7 minus 7. These two gets cancelled, is equal to 140. And 25 minus 4, 21. 21 plus 119, also 140. So second option exact match out. That is question number 69. Second option is the right answer, 140 and 140. Now question number 70. Question number 70. Find the number of triangles in the given figure. ఇచ్చిన చిత్రంలోని త్రిభుజాల సంఖ్యను లెక్కించండి. Find the number of triangles in the given figure. Right? Now, here the concept is, if you have a triangle like this, ఇలా ఒక ట్రయాంగిల్ ఉంది అనుకుంటే మనకి టోటల్ ఫామ్ అయ్యే ట్రయాంగిల్స్ వచ్చేసి 3 ట్రయాంగిల్స్ ఉంటాయండి. దిస్ ఈజ్ 1, 2, యాక్చువల్ ట్రయాంగిల్ వచ్చేసి 3. టోటల్ ఇఫ్ యూ ఫార్మ్ ఏ ట్రయాంగిల్ లైక్ దిస్, టోటల్ దట్ ఈస్ ఈక్వల్ టు 3 ట్రయాంగిల్స్. సో ఇప్పుడు టోటల్ మనకు ఉన్న ట్రయాంగిల్స్ లెక్కించినట్లయితే దిస్ ఈజ్ 1 ట్రయాంగిల్, రైట్, అండ్ దిస్ ఈజ్ ద సెకండ్ ట్రయాంగిల్, అండ్ దిస్ ఈజ్ థర్డ్ ట్రయాంగిల్, అండ్ నౌ ఈ లైన్ అండి, this is fourth triangle and its side fifth triangle. So total మనకి కంప్లీట్ వచ్చేసి ఈ విధంగా ట్రయాంగిల్ ఉందండి. 1 మిడిల్ లైన్, సో ఇది ఒక ట్రయాంగిల్ తీసుకుంటున్నా. ఫస్ట్ 1 ట్రయాంగిల్, నెక్స్ట్ ఇక్కడ ఒకటి ఇచ్చాడండి, ఇది సెకండ్ ట్రయాంగిల్, రైట్. నెక్స్ట్ ఇలా 2 ట్రయాంగిల్స్ ఉన్నాయి, రైట్. ఇందులో నుంచి ఇది థర్డ్ ట్రయాంగిల్ అండి, ఈ ట్రయాంగిల్ థర్డ్ వన్. ఇందులో నుంచి 3 వస్తాయి, థర్డ్, నెక్స్ట్ ఈ టోటల్ ఒకటి,
total, that is 4. 4. Next, individually if we calculate like this, and this we not calculated, idokati 5. మళ్ళీ కావాలంటే మీరు బ్యాక్లో చెక్ చేసుకోవచ్చు, దిస్ సైడ్, అండ్ దిస్ ఈజ్ ఆల్సో వన్ ట్రయాంగిల్. వి చెక్ దిస్ ఈజ్ వన్ మోర్ ట్రయాంగిల్, this one we check one more triangle, 6. So total 6 into 3, total we have 6 into 3 ఎన్ని 18 ఉన్నాయి. 3 times లెక్కేస్తే 18. దెన్ ఈ టోటల్ ట్రయాంగిల్ని మనము ఇక్కడ డివైడ్ చేసామండి, ఇది కౌంట్ చేయాల. దిస్ ఈజ్ వన్ ట్రయాంగిల్ 19, అండ్ అట్ ద సేమ్ టైమ్ దిస్ వన్ ఆల్సో we not counted one triangle. So total we have that 20 triangles. ఈ రెండు ట్రయాంగిల్స్ ఇండివిజువల్గా ఉంటాయి కాబట్టి టోటల్ మనకి 20 ట్రయాంగిల్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఇది మొత్తం మనం ఇందులో క్యాల్కులేట్ చేసామండి, ఈ టోటల్ మనం ఇందులో క్యాల్కులేట్ చేసాం కాబట్టి టోటల్ మనకు వచ్చేసి 20 ట్రయాంగిల్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో టోటల్ 20. నెక్స్ట్ 71. Now, here the sequence they given 18, 36, 66, 110, 162. The next one is 228. So, what is the wrong number in this one? ఇందులో ఉన్న wrong number ఏంటిది? 18 plus 18, 36 plus 30. So, ఇక్కడ double difference అండి, plus 12. 40 plus 12, 42. 42. సో ఇప్పుడు 110 ప్లేస్లో మనకి ఎంత రావాలి? 108 రావాలి. ఇక్కడ 6 + 2 108. ఇదే 12 యాడ్ చేస్తే 54 వస్తుంది. 54 అంటే 162 ప్లస్ 12 తీసుకున్నాం అనుకోండి 66. 2 + 6 16. సో ఇన్ ప్లేస్ ఆఫ్ 110 దేర్ వీ హ్యావ్ టు రైట్ 108. సో 110 ఈజ్ ద రాంగ్ నెంబర్. దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 71. 110 ఈజ్ యువర్ రాంగ్ నెంబర్. నెక్స్ట్ నెంబర్ 72. Now 12, 156. So here we can write this is 12 square plus 12. So this is 144 plus 12, 156. The next 24, 600. We write this as 24 square plus 24. 24 square is 576 plus 24, 600. But third one, 11, 142. 11 square plus 11. 11 square is 121 plus 11. That is equal to 132. But here we have a number 142. That is a wrong number. 8 and 72. Here we can write this is 8 square plus 8. 64 plus 8. That is 72. So what is the wrong number here? 11, 142 is the wrong number. 11 and 142 is your wrong number. That is number 72. Now coming to that, number 73. Meningitis, మెదడు అండ్ సిర్రోసిస్. సో బ్రెయిన్లో చుట్టూ ఏర్పడే పొరని ఏదైతే ఉందో మనము మెనింజిటిస్ అంటాము, అంటే మెదడు వాపు వాది అనమాట. మెదడు వాపు వాదికి సంబంధించింది బ్రెయిన్కి. అండ్ సిర్రోసిస్ అనేది కాలేయ వ్యాధి. సో దట్ ఈస్ రిలేటెడ్ టు ద లివర్, కాలేయానికి సంబంధించింది, లివర్ డిసీజెస్, రైట్. నౌ నెక్స్ట్ 74. ఇన్ అ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ HAIRS is coded as LEM VW. H is 8, 1, 9, 18, 19. L 12, 5, M 13th letter, V 22 plus 23. 8 plus 4, 12, 1 plus 4, 9 plus 4, 18 plus 4, 14 plus 4. Each and every letter forwarded to 4 steps. 8 plus 4, 12, 1 plus 4, 5. Same concept we can apply for IFTAR.
FTAR. I is 9, 6, 20, 1 and 18. 9 plus 4, 13. 13th letter M. 6 plus 4, 10. 10th letter J. 20 plus 4, 24, X. 1 plus 4, 5. 5th letter E. 18 plus 4, 22. The letter is V. Plus 4 plus 4. MJXEV. MJXEV. Now, ఇప్పుడు మనకు కావాల్సిన వర్డ్ JOK. JACKS. J 10th letter 1, 3, 11, 19. 10 plus 4, 14. 14th letter N. 1 plus 4, 5. 5th letter E. 3 plus 4, 7. 7th letter G. 11 plus 4, 15. 15th letter O. 19 plus 4, 23 W. NEGOW. NEGOW. First option is your answer. This is question number 74. Next number 75. 75. 4 numbers pair have been given, out of which 3 are like in a same manner and one is different. Select the one which is the different one. అందులో మనకి డిఫరెంట్ నెంబర్ ఏంటనేది రావాలండి, రైట్? నెక్స్ట్ 17 64. 17 into 4 68 minus 4 64 into 4 minus 4, right? Next 36. 36 into 4. 4 6 are 24. 120. 144 minus 4. 140 correct gaane undi. 12 into 4. 12 4s are 48 plus 4. 52. So remaining these two we are getting into 4 minus 4, but a third one into 4 plus 4. 23 into 4. 92 minus 4. 88. So here 12 is to 52 is wrong. So third option is the wrong answer. Third option is your wrong answer. Remaining anni into 4 minus 4 lo unnai, but ఈ 12 52 అనే పేరు into 4 plus 4 లో ఉంది, right? So third option is your answer. These are the questions in reasoning paper number 34. So next paper all the best అమ్మ, అందరూ పర్ఫెక్ట్గా రాయాలి, మార్క్స్ అనేవి ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయండి, రైట్? థ్యాంక్ యూ వెరీ మచ్.